నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం కాజాపూర్ గ్రామం నుండి వస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లు పట్టుబడినట్లు కానీ పట్టుబడిన 2 ఇసుక ట్రాక్టర్లను కొద్ది క్షణాల్లోనే విడిచిపెట్టడంపై తహసీల్దార్ను వివరణ అడగక ఆలయ నిర్మాణం కోసం ఇసుకను తీసుకెళ్తున్నట్లు ఆ వాహన యజమానులు తెలపడంతో వదిలివేశామని చెప్పడం జరిగింది. ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టుకోవడం వదిలివేయడంపై ఎటువంటి విచారణ చేయకుండా మీడియా ముందు సరైన వివరణ ఇవ్వకుండా ఉన్న తహసీల్దార్ ఆంతర్యమేమిటో అని స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసమే రవాణా చేసి ఉంటే సంబంధిత అధికారి వద్ద రవాణాకు ముందే అనుమతి తీసుకోవాలి, కానీ పట్టుబడి కార్యాలయానికి తరలించిన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టడం తహసీల్దార్ రమేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్మాణం అని చెప్పి అక్రమంగా ఇసుకను విక్రయించే సందర్భం జరిగితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాజాపూర్ నుంచి 2 ఇసుక ట్రాక్టర్లు బండ్లు పట్టినాము. అవి ఏదో టెంపుల్ కానీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఆ టెంపుల్ కానీ ఆ 2 ట్రాక్టర్లని ఇడ్సవేయడం రిక్వెస్ట్ మీద ఇడ్సవేయడం జరిగింది.